హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఒక 10 మినిట్స్ టైం దొరికితే చాలండి, చక్కగా ఏదో ఒక ఐటెం తయారు చేసుకోవచ్చు. సో అన్నీ సింపుల్గా ఉంటాయి, నా వీడియోస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి, ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక పాలిథిన్ కవర్ తీసుకొని, కొంచెం థిక్గా ఉండే కవర్ అనమాట తీసుకొని, మనకి హాఫ్ బీడ్స్ ఉంటాయి, వైట్ హాఫ్ బీడ్స్, ఫుల్గా ఉంటుంది, హాఫ్ బీడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం పేస్ట్ చేసేయాలి. నేనైతే ఫ్లవర్ షేప్లో ఎలా చేశాను, మన ఇష్టం, మనకి ఏదైనా డైమండ్ షేప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత రెండింటిని చుట్టూ ఉన్న కవర్స్ని కట్ చేసేయాలి అనమాట. ఎక్స్ట్రా ఉన్న కవర్స్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత వెరీ సింపుల్ అండి. యాక్చువల్గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వెనకాతల సేమ్ B7000 గమ్ వేసి స్టడ్ అంటించడమే, అంతే. వెరీ సింపుల్ అనమాట. చూసారు కదా, వైట్ అనేసరికి మనకి ఎవర్ గ్రీన్ లాగా అనమాట, దేని మీదకైనా మనకి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. సేమ్ ఇది కూడా అలాగే అండి, మధ్యలో సిల్వర్ 3D కుందన్ అంటించాను. ఇవన్నీ 3D కుందన్సే మొత్తం. సో ఈ ఐ షేప్ అనమాట, కొంచెం మెరూన్ కలర్లో ఉండే కుందన్స్. సో ఇవి 8 అనమాట. సో 8 మనకు సరిగ్గా వస్తాయి లేవనుకుంటే ఫస్ట్ 4 అంటించాలి, ఎదురుగా 2, మళ్ళీ ఎదురు 2, ఆ మధ్య గ్యాప్లో మిగతా అంటించేస్తే కరెక్ట్గా 8 పెటల్స్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, అంటే ఎక్కడ తేడా లేకుండా. చూసారు కదండి, కట్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత కవర్ కట్ చేయాలి, తడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదు, ఆరిపోయిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. సో వెనకాతలు సేమ్ గమ్ వేసేసి స్టడ్ అంటించేయడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూసారు కదా, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.